కేంద్ర కమిటీ కానీ చర్చించడం అట్లా ఏమి ఉండదు. సో ఆయన మాటే శాసనంగా వెళ్ళిపోతాం. ఆయన ఏదైతే అనుసరిస్తారో అదే మిగతా పార్టీ సభ్యులు కానీ సీనియర్లు కానీ అందరూ కూడా అనుసరిస్తున్న పరిస్థితి చూసాం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానమే జ్యుడిషియరీలో ఆయన మీద కేసులు ప్రాంతీయ పార్టీ ప్రస్థానం చెప్తున్నాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఆ కేసులకు సంబంధించి ఆయన జ్యుడిషియరీ వ్యవస్థతో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన. సో అలాంటి మరి అది అట్లాంటి ఒక ఫ్రస్ట్రేషనా లేకపోతే ఆయనకి వ్యవస్థల మీద కొంత ఏదైనా వేరే విధమైన భావనలు వచ్చాయో నాకు తెలియదు, కానీ రాజ్యాంగ సంస్థల మీద కొంత యావగింపుగా ఉంటారనేది నేనైతే చెప్తాను. ఏంటంటే మీరు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా సందర్భాల్లో అక్షింతలేసిన పరిస్థితి ఉంది. ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కోర్టుకి అటెండ్ అవటాన్ని నామోషిగా సిగ్గు లేనితనంగా భావించే పరిస్థితి, సిగ్గుపడిపోయే పరిస్థితి ఉంది. అక్కడ అటెండ్ అవ్వాలంటే షేమ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి. అలాంటిది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అదొక తంతుగా మారిపోయింది అనమాట. అంటే కోర్టుకి వెళ్ళి అటెండ్ కావడం అంటే అది క్రెడిట్ లాగా ఫీల్ అయ్యే అంశంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఫీల్ అయిన పరిస్థితి. మరి అది నివారించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ వ్యవస్థ డైరెక్షన్ ఇస్తుంది అంటే దానికి సంబంధించి కొంత మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన పరిస్థితి. రెండోది, మీరు భాష గురించి చెప్పారు. భాష విషయం వస్తే ఈరోజు మనం చూసాం, అంటే వైఎస్ఆర్సీపీ అనే కాదండి, టీటీడీ బోర్డులో ఒక మెంబరు 4వ తరగతి ఉద్యోగిని దుర్భాషలాడారు. అంటే సభ్య సమాజం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అందరు ఖండిస్తున్నారు. చివరికి అతను క్షమాపణ చెప్పేదాకా బోర్డు సభ్యుడు ఈరోజు క్షమాపణ చెప్పిన తర్వాత సమస్య పోయిన పరిస్థితి. సో అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మనం చెప్పడం కాదు, వాసుపల్లి గణేష్ గారు మొన్న ఒక వ్యాఖ్యలు చేశారండి. మా పార్టీలో విమర్శించేటప్పుడు, ప్రత్యర్థులు విమర్శించేటప్పుడు ఉపయోగిస్తున్న భాష వల్ల మాకు ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన చెప్పాడు. కొడాలి నాని గారిని, రోజా గారిని ఆయనే, లేకపోతే విజయసాయి రెడ్డి గారు గురించి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చెప్పడం కాదు. అంటే ఇప్పుడు ఏదో విశ్లేషణ చేస్తూ మనం ఏదో ఆరోపించడం కాదు. వాళ్ళ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మేము బూతుల భాష మాట్లాడటం వల్ల ఈ విధమైన దుస్థితికి ఈ రోజు ఉన్న పరిస్థితికి ప్రజల్లో చులకనైపోయిన పరిస్థితి, ప్రజలు తిరస్కరించిన పరిస్థితి కూడా ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఇప్పుడే కాదు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో వాళ్ళు ఇచ్చిన వైఖరి అది ఎక్కడి దాకా వెళ్ళారనేది చూడొచ్చు. ఇంకోటి కూడా చెప్తానండి, దేశ చరిత్రలో ఎవరు వ్యవహరించిన విధంగా సుప్రీంకోర్టు జడ్జి మీద కంప్లైంట్ చేసిన, లేఖ రాసిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు అది చూడాలి. అంటే మనము రాజ్యాంగం కల్పించిన హక్కులను ఏదైతే వాడుకుంటున్నామో, స్వేచ్ఛ స్వాతంత్రాలని, వాటిని గౌరవించే విషయంలో మాత్రం కొంత అలక్ష్యం ప్రదర్శిస్తున్నాం, నిర్లక్ష్యం కూడా ప్రదర్శిస్తున్నాం అనేది ఇక్కడ చెప్పక తప్ప. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కోడే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అంటే వైఎస్ఆర్సీపీ జనవరి 3వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ సరిగా చెల్లించకపోవటం వల్ల కూటమి సర్కార్ వచ్చిన తర్వాత విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలేజీలు వాళ్ళు కనీసం వాళ్ళని గేటు బయట నుంచో పెడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు తాకట్టు పెట్టి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి. 2700 కోట్లు పైగా బకాయిలు ఉన్నాయి, వెంటనే చెల్లించాలి, 4 కోటలు ఉన్నాయి అని చెప్పేసి, అందుకని మేము ఫీజు పోర్టుకు వెళ్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత 29వ తారీఖు వాయిదా వేశారు, ఫిబ్రవరి 3వ తారీఖు వాయిదా వేశారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే మార్చి 12వ తారీఖు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ విద్యార్థులకు సంబంధించి ఫీజు పోరు మీద చేస్తామని. అంటే ఇదంతా కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఇది ట్యాకప్ చేయట్లేదని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఇచ్చి విషయంలో రైతులకు సంబంధించి న్యాయం చేయాల్సిన అవసరమే, దాన్ని ఎవరు కాదంటలేదు. దాని లేఖలు రాయొచ్చు, ఇంకో విధమైన స్టాండ్ తీసుకోవచ్చు దానిలో, లేకపోతే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారికి కూడా చెప్పచ్చు, ఎన్నికల కమిషన్ కోడ్ ఉంది కాబట్టి. అయితే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తో వాళ్ళు ధర్నా చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు, దానిలో ఎటువంటి లేదు. ఎన్నికల కమిషన్ వద్దన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన విధానం, అంటే ఎన్నికల కమిషన్ ని మనం ఏ మేరకు గౌరవిస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి అంత రైతుల మీద ప్రేమ ఉండుంటే, అదే విధమైన విద్యార్థుల మీద ఉంటే, మీరు మన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2024 మేలో అంటే ఇక్కడ చెప్తారు మస్తానరావు గారు, ఫిబ్రవరి 10వ తేదీన పార్లమెంటులో చర్చ నడిచింది. పార్లమెంట్లో చర్చ నడిచేటటువంటి సందర్భంలో మిథున్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ, ఆయనేమో
మార్గదర్శికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీడీపీ ఎంపీ మిర్చి రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ అంశాన్ని వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కనీసం సపోర్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. నిజంగా మీరు చెప్పినట్టు ఈరోజు మిర్చి రైతులకి అన్యాయం జరిగిపోతుంది అనుకుంటే పార్లమెంట్లో మాట్లాడాలి కదా. సో మార్గదర్శి రామోజీరావు ఇంపార్టెంట్. ఓకే, మీకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యతలు ఉండి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు ఎత్తుకున్నారు కదా, మరి మిర్చి రైతులకు సంబంధించి మరి పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదు? చర్చించేటువంటి సందర్భంలో మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు? దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ చట్టసభల్లో కంటే ప్రెస్ మీట్ల ద్వారా లేవనెత్తడమే ఇష్టమైన అంశంగా కనిపిస్తాం. ఎందుకంటే నిజానికి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కేంద్ర స్థాయిలో, ఎందుకంటే అది ఆయనకి 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంది. మిర్చి రైతులు ఇక్కడే కాదు, ఖమ్మంలో కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది. తెగుళ్ళు వచ్చేసాయి, 1,50,000 ఎకరానికి పెట్టుబడి పెడితే రాని పరిస్థితి ఈ రోజు ఉంది. అది ఖచ్చితంగా ప్రాధాన్యత అంశమే. మరి ఆ రోజు కలిసికట్టుగా అటు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేవనెత్తారో దాన్ని సపోర్ట్ చేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిర్ణయించు, లేకపోతే మా రైతులను ఆదుకోమని అడగడానికి కూడా అవకాశం ఉంది. అదే నేను అంటున్నాను, చట్టసభల్లో కంటే ఆయన ప్రెస్ మీట్ లేదంటే ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకోటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజయవాడలో ఆయన విగ్రహాన్ని పెట్టిన పరిస్థితి ఉంది. ఆయన విగ్రహం అంటే ఏంటంటే స్ఫూర్తి నింపాలి, అంటే రాజ్యాంగ సంస్థల పట్ల మనం గౌరవం పెంచుకోవాలి. ఆయన రాజ్యాంగం రచించారు, సమానత్వం, స్వేచ్ఛ, అంటరానితనాన్ని దూరం చేశారు. మన భారతదేశానికి ఒక భగవద్గీత ఎలాగో, లేకపోతే ఖురాన్ ఎలాగో, అదేవిధంగా బైబిల్ ఎలాగో, ఆ విధంగా మనందరం కూడా ప్రజాస్వామ్య దేవాలయంలో ఉన్నారంటే ఆ పుస్తకాన్ని అందరూ అనుసరించాలనేది ఆయన చాటి చెప్పారు. కానీ అదే 3 సంస్థల విషయంలో ఆయన ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ లో, గ్రౌండ్ లెవెల్లో అది పార్టీ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది నేను చెప్తాను. ఓకే, ఓకే, అజయ్ కుమార్ గారు.